రాత్రి కాల్ చేసినప్పుడు మా మమ్మీ చూస్తుందని చేస్తున్నానా ఏమే మొన్నటి వరకు వీళ్ళెవరు ఇప్పుడు నేను లవరు రేపు ఎవడో లవరు ఎంత మందిని మోసం చేసి నా చేత టీవీ తాకట్టు పెట్టించి నా బంగారు అమ్మించి నా గొలుసులన్నీ లేకుండా చేసావు కదా ఒరే ఎంత చెప్పేది మీలాంటి వాళ్ళ గురించేరా. గాయత్రి టీచర్ వచ్చారా? వచ్చారు మేడం. ఆటో ఆటో ఇక్కడ ఆపు, నువ్వు టర్న్ చేసుకొని పెట్టుకో. అలాగే సార్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గాయత్రి మేడం ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. థ్యాంక్స్. కమ్ 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 లిఖితా. స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? ఈ పాప ఏమవుద్ది? మేడం, ఇప్పుడు వచ్చి వెళ్ళినాడు. ఈ పాపకి ఏమవుతుంది? ఈ పాపకి అమ్మండి. అమ్మా? రే, అందరికి బుద్ధి చెప్పే వీళ్ళే ఇలా తయారో తెలారా? రే, ఈడెంత ఫుల్గా తాగొచ్చాడంటే ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి రా. పసిగుండెకు గాయం, సహాయం వెనుక ప్రాణం. కాలం ఎంత కర్కోటకమైందో. ఈ పసిగుండె ప్రాణం విలువ 30 లక్షల రూపాయలు. ఈ పాపకి ఎవరైనా సహాయం చేయగలిగితే ఈ నెంబర్కి కాల్ చేయండి. నా తల్లి కదూ. ఉదయాన్నే పేపర్లో చదివాను. ఈ చిట్టి తల్లికి ఏం కాదు, నేనున్నానుగా. పేపర్ ప్రకటన చూసి నువ్వైనా వచ్చావమ్మా, కానీ ఇంతవరకు ఈ హాస్పిటల్లో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మీరేం కంగారు పడకండి. మీరు నాతో వస్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం. సీఎం రిలీఫ్ ఫండ్కి ట్రై చేద్దాం. పాప ఆపరేషన్కి ఏ కష్టం రాకుండా చూద్దాం. మంచిదమ్మా. బాబు చందు ఎవరేడా? ఇట్రా. నెక్స్ట్ మందే అనుకుంటా. అమౌంట్ కరెక్ట్గా తెచ్చాను. సుల్తాన్ బేగం. హలో, మేము వచ్చి 2 గంటలైంది. మమ్మల్ని మాత్రం మీరు ఎందుకు పంపించట్లేదు? మీకన్నా ముందు వాళ్ళని ఎందుకు పంపిస్తున్నామో తెలిస్తే మీరు ఎంతవరకు ఉంటారమ్మా? ఓ మనీయా? తీసుకో. రండమ్మా రండి. అమ్మా, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నమస్తే సార్. చెప్పమ్మా. సార్, పాపం పేదవాళ్ళు, వాళ్ళ పాపకు ఆపరేషన్ చేయాలంటే 30 లక్షలు కావాలి. ఓ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరెంతో కొంత అరేంజ్ చేస్తారని. వాళ్ళు నీకేమవుతారు? ఏమీ కారండి, ఏంటి సోషల్ సర్వీసా? జస్ట్ హెల్ప్ అంతే. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు చెయ్యి, లేదా సీఎం ఫండ్ కింద కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి. చెప్పండి సార్. కొన్ని పనులు అవ్వాలంటే చెయ్యంతా తడపాలి, లేదా నోరన్నా తడపాలి, లేదా సంసారపక్షంగా సంతకం అన్నా పెట్టించుకోవాలి. మీరు చెప్పే మాటలు నాకు అర్థం కాలేదు సార్. ఈ సీట్లోనూ ఆ సీట్లోనూ మా కొలీగ్స్ లేరు కాబట్టి నేను డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తాను. నీ పని కావాలన్నా, ఆ పాప ప్రాణం నిలబడాలన్నా, నువ్వు హాస్పిటల్లో ఆ పాపని జాయిన్ చేసినట్టుగా పేపర్ తీసుకుని మీ పంచాయతీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఓటరే అని సంతకం పెట్టించుకుని అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కుల ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టించుకోవాలి. ఆ తర్వాత మీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన కింద పైన చూసి అదే ఫైలు సంతకం పెడతాడు. ఆ ఫైల్ తీసుకుని ఇక్కడ మా ఆఫీస్కి వస్తే 2 ఆఫీసర్లు సంతకాలు పెట్టాలి. ఎన్ని సంతకాలు ఎందుకు అనుకుంటే
నా ఒక్కడి చేత సంతకం పెట్టించుకుంటే సుఖంగా నీ పని అయిపోతుంది. ఏమంటావు? మీకు కూతురుందా సార్? ఉంది, లేకే ఎల్ఐసిలో బ్రహ్మాండంగా జాబ్ చేస్తుంది. ఎల్ఐసి పాలసీల కోసం మీ కూతురు రోజుకి సంసార పక్షంగా ఎంతమంది దగ్గర సంతకాలు పెట్టించుకుంటుంది సార్? మీ ఆఫీసర్లకి నమస్కారం రా బాబు. చిన్నపిల్ల ప్రాణాన్ని ఆడపిల్ల మానంతో లింక్ పెట్టే నీలాంటి వెధవులు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నంత వరకు ఈ సిస్టమ్ ఇలాగే తగలడుతుంది. ఇడియట్ పరా. ఫస్ట్ టైం ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టించుకోవడం కొత్త అనుకుంటా. ఇదిగో చూడు, నార్కోటిక్ డ్రగ్. దీన్ని జస్ట్ పీల్చుకుంటే మనల్ని మోసం చేసిన వాడి మీద కక్ష తగ్గకుండా 24 గంటలు కసిని పెంచుతూనే ఉంటుంది. నవ్వేడేస్ యూత్ ట్రెండ్ రా ట్రెండ్. పీల్చు. నీతో దాన్ని రమ్మనువే. మగాన్ని మట్టి కలిపే మాయిలేడి రావే. హే నీతు, రోజు నీ వెంట పడుతున్నాడే వాడు తాగొచ్చి కింద గొడవ చేస్తున్నాడే. ఎవడ్రా నువ్వు ఈ టైంలో వచ్చి గొడవ చేస్తున్నా? హాస్టల్ ముందేంట్రా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఇచ్చుకోవే. చూడమ్మా, ఎలా మాట్లాడుతున్నాడో. హలో, హాస్టల్ ముందు ఏంటి గోల? నోరు మూసుకొని పో. నువ్వన్నీ కూర్చున్నావు కదే, నేనన్ని తెరిచి పెట్టుకుని కూర్చున్నానుగా నీకోసం, అందుకే ఈ గోల. అమ్మాయిలతో మాట్లాడే సెన్స్ తెలీదా? అయ్య బాబోయ్, మీరమ్మాయిలేంటే మీలో ఒక్క అమ్మాయి చాలు ఆంధ్రప్రదేశ్ లో అబ్బాయిలందరినీ మట్టి కనిపించడానికి. నీలాంటి వేస్ట్ ఫెలోస్ వల్లే అమ్మాయిలందరూ అలా తయారవుతున్నారు. అబ్బా, ఏమీ తెలియని పూతరేకలు మరి. పువ్వులు తప్ప ఇప్పుడు చూసారు కనుక. తెల్లవారుజామున టీ తాగిన దగ్గర నుండి రాత్రి బీర్ కొట్టి పడుకునేంత వరకు మీరు మాట్లాడే సొల్లు కబుర్లు అమ్మాయిల గురించే కదరా. అది వాడితో పోతుందా, ఇది వీడితో పోతుందా, దాని హైట్ ఎంత, దీని విడ్త్ ఎంత, అవి నోర్లా డ్రైనేజీలా? నీతులు చెప్పొద్దు బంగారు తల్లి. మీ టైం టేబుల్ నేను చెప్పనా? రాత్రి 10ంటికి ఓ రాంగ్ నెంబర్ ఏదో కొడతారు. తెల్లవారు 8ంటికి ఆ తింగరదవా మీకోసం బైక్ వేసుకొని వచ్చేస్తాడు. 9 గంటలకు గుడి, 10 గంటలకి చట్నీస్ లో టిఫిన్, 12 గంటలకు షాపింగ్ మాల్, 2 గంటలకి రెస్టారెంట్ లో భోజనం, 6 గంటలకి హాస్టల్ ఫీజుల కోసం అత్తి పత్తి మాటలు, 9 గంటలకి సింగిల్ చపాతి ఓ గ్లాసు మజ్జిగ. మీతో మాట్లాడాలంటే టాక్ టైం బ్యాలెన్స్ లేదని బ్యాంక్ బ్యాలెన్స్ బొక్క పెట్టే మీరు మాకు నీతులు చెప్తారా? పిచ్చోళ్ళ మాట్లాడకుండా మర్యాదగా పోరా. అవునే, నేను పిచ్చోండేనే. నువ్వు మరి కనబండి పెద్ద కేటవు కదా. అందరు ఆడోళ్ళు పెళ్లి తర్వాత పిల్లల కంటే నువ్వు పెళ్లికి ముందే పిల్లలు కన్నావు కదే. మైండ్ యువర్ లాంగ్వేజ్. అమ్మాయిల గురించి ఇంత అలుసుగా మాట్లాడడం ప్రతి వెదవకి అలవాటైపోయింది. అమ్మాయిలు లేకపోతే మీరంతా అడుక్కు తినాలరా. నీతిగా లవ్ చేస్తాం తప్ప. ఎవడు చేయమన్నాడు? నీకు నచ్చింది కదా అని నువ్వు వెంట పడితే నిన్ను లవ్ చేయాలరా? నా వెనకాల తిరగడం తప్ప నువ్వు ఇప్పటి వరకు ఏం ఉద్ధరించావు? మాకు 100 రూపాయలు కావాలంటే ఎవరినో అప్పటికిచ్చే మీలాంటి వెదవల్ని ఎందుకు లవ్ చేయాలి? పెళ్లి కాకుండానే పాపని కన్నానని నువ్వు అన్నావు కదా, ఆ పాపే నా కూతురు. అయితే ఏంటి? పోరా. మంచి లేదు అని మొత్తుకున్నా. విన్నావా? ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా ఆమెలో ఉందన్న పిల్లపిచ్చావు. ఏది అక్కడ కూడా సేమ్ చీటింగ్. పెళ్లి కాకుండానే పిల్లని కన్నాను అయితే ఏంటి అంటుంది. అసలు ఈ మనుషులు కాదు, నన్ను మోసం చేశారు. మనుషులతో జాగ్రత్త అంటే విన్నారు కాదు, ఇప్పుడు వాకింగ్ చేస్తుండడం ఏంటి? విధాత నా తలరాత. ఏదో మా తాతగారు ఎస్వి రంగారావు గారు రికమెండ్ చేశారని కొత్తగా అపాయింట్ చేశాను కానీ చీమ చిటుక్కుమంటే వాయించేస్తున్నాడు. యమధర్మరాజా, ఏమిటి మీ కలవరపాటు? తండ్రి అటు చూడండి. ఏమైంది? నిజంగా నీకు దమ్ముంటే కిందకొచ్చే మంచి ఉందని నిరూపించు, లేకపోతే ఇప్పుడు నిజంగానే చచ్చి నీ దగ్గరకు వస్తాను. తండ్రి, ఆ మానవుడు నా లోకమునకు వచ్చి వెళ్ళి ఉన్నాడు. నేను మంచియే బోధించి తిని, అయినను వాడు నన్ను దుర్భాషలాడుచున్నాడు. మానవులందరూ ఇంతే. యమధర్మరాజా, ఒక్క మనిషిని ఉదహరించి మనుషులందరినీ ఈ విధంగా దూషించడం మీకు సబబు కాదు.
అబ్బా, బ్రహ్మచవుడంటే ఇదే కాబోలు. ఏమి మీరు రండి. హరే రామ హరే కృష్ణ లోకమంతా ఐసా మహిమా. హరే రామ హరే కృష్ణ పాపం పుణ్యం మనుషుల మహిమా, మనుషుల మహిమా. మనుషులతో జాగ్రత్త, ఈ మనుషులతో జాగ్రత్త, మనుషులతో జాగ్రత్త, నేటి మనుషులతో జాగ్రత్త. రాముణ్ణి పూజిస్తారు, రావణుడై పని చేస్తారు, దేవుడి గుడి కట్టిస్తారు, దేవుడి భూములు డొక్కేస్తారు, వెలివేనోడిని తొక్కేస్తారు, నమ్మినోడిని ముంచేస్తారు, మంచోడిని చెడగొడతారు, లేనోడిని పిండేస్తారు, ఉన్నోడికి దండేస్తారు, ముదుర్లకే ఓటేస్తారు. మనుషుల్లో మానవత్వం లేనే లేదు, మనిషి పాపాలకు మాయనకి అంతే లేదు. మనుషులతో జాగ్రత్త, ఈ మనుషులతో జాగ్రత్త. నవ్వేది కొందరు, గుంటనక్క కోతులెన్నో తవ్వేది కొందరు, ఒకే ఇచ్చి మెచ్చుకుంటూ పచ్చినెత్తురు పీల్చేది ఇంకొందరు. పైకి చేస్తూ దోస్తి, పీక్కు తింటూ ఆస్తి, పంది కొక్కై నిధులు మెక్కే ప్రజాప్రతినిధులెందరూ. పేదలకే పట్టాలిచ్చి బినామీలతో కొట్టించి గుడిసెలకే నిప్పెట్టే దగాకోర్లు ఇంకొందరు. పచ్చనోటు మందు పోస్తే పరమరీచ నాయకులను గెలిపించేది మనుషులే. మనుషులతో జాగ్రత్త, ఈ మనుషులతో జాగ్రత్త. చరిత మనుష్య జాతి ఘోరమేనురా. టీచకులై టార్చరెట్టు టీచర్లు కొందరు, న్యాయదేవి నేర్పించు లాయర్లు కొందరు, అవయవాలు అమ్ముకుంటూ కింగులైన దొంగ డాక్టర్లు కొందరు. గల్ఫ్లో ఉద్యోగం, వేల కొలది జీతం, పలికి స్త్రీలను పడుపు వృత్తికి అమ్ముతున్నది ఎందరో. లైంగికంగా వేధింపులు, లచ్చమిస్తే ఫ్యాక్షనిజం, నక్సలిజం, టెర్రరిజం నడిపించేది మనుషులతో జాగ్రత్త, ఈ మనుషులతో జాగ్రత్త. ఇకపై ఆ మానవుడి పరిస్థితి ఏమిటి జనక? ఇక నుండి ఈ మానవుడు జరుపు కార్యక్రమాలన్నీ శుభప్రదం కాగలవు. చాక్లెట్స్ ఇస్తే ఇంటికి వెళ్తాను, బుర్ర పని చేయట్లేదు సార్. చదువుకునే పిల్లలకు ఇదే అలవాటురా, తప్పు కదా. నా ఫ్రెండ్ చాక్లెట్ తింటే మెమొరీ పెరుగుతుందని ఎగ్జామ్ బాగా రాయొచ్చు అన్నాడు. 10 రోజులు టేస్ట్ గానే ఉంది. 11th డే అడిగితే